మార్చడం ద్వారా ఆ రెండు కూటమిలను కలవటం ద్వారా ఒత్తిడి తీసుకురావటం ద్వారా శీతాకాల సమావేశాల్లో మరి ఈ బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఈ విధంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని దీనికి మాట్లాడుతున్నాం. మిగతా సంఘాలు గతంలో బంద్ సమయం లేనందువల్ల వాళ్ళతోటి మాట్లాడలేకపోయాం. ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి కలిసి వచ్చే అన్ని సంఘాలతోటి నాయకులతోటి ఇది ఒక జాతీయోద్యమంగా బీసీలకు ఒక విపత్తు జరిగింది. బీసీ సమాజమే ఒక ప్రమాదంలో పడిపోయింది. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆర్టికల్స్ ఉన్నప్పటికీ వీటిని సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ లేకుండా చేసి చివరికి ఏంటిది అని అంటే విద్యా ఉద్యోగ రంగాలు స్థానిక రంగాలు చిన్నవి మా దృష్టిలో అవి నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడానికి ఉద్దేశించినటువంటివి. ఇంకా మేము రాజకీయ రిజర్వేషన్ల గురించి గతంలో బలమైన ఉద్యమాన్ని తీసుకురాలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ మూడు జరగాల్సిందే. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల గురించి, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల గురించి, రాజకీయ రిజర్వేషన్ల గురించి కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ మూడు విషయాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాలి, తేల్చాలి, ఒకటేసారి జరిగిపోవాలి. బీసీ సమాజం కూడా ఈ భారతదేశంలో మరి భాగస్వామ్యం పొందే విధంగా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. తొలి అడుగు బంధుతోటి పడింది. దీంట్లో చిన్న లోపాలున్నా ఇది మొత్తం ఏంటంటే దీన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఇంకా ఇది కనుక విఫలంగా అయితే దీన్ని కనుక రాజకీయ పార్టీలు ఆమోదించకపోతే మేము రోడ్ల మీదకి రావటం తప్ప, పిడికిని బిగించడం తప్ప, రోడ్లను ఏంటిది అని అంటే ఎక్కడికక్కడ స్తంభింపజేయటం తప్ప, నేపాల్ తరహా అంటే అదేదో హింసతోటి వాళ్ళు ప్రారంభించారు. కానీ మేము మా జనాభానే రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ స్తంభిస్తుంది. చేతులు కట్టి ఏంటిది అంటే పిడికిలు బిగిస్తేనే మొత్తం పరేడ్ గ్రౌండ్లో నిలబడితే పరేడ్ గ్రౌండే స్తంభించిపోతుంది, పట్టణాలే స్తంభించిపోతాయి. ఆ విధమైనటువంటి ఉద్యమాలకు ఇంకా వెళ్లాల్సిందే. ఆర్ కృష్ణన్న గారు, మిగతా సంఘాలు, మిగతా నాయకులు, మేధావులు కలిసి వచ్చే వాళ్ళతోటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి డైనమిక్ నాయకత్వం అంతా కూడా ఉంది. వాళ్ళతోటి పోరాటం చేస్తాము అని చెప్పి అంతిమ దశ ఉద్యమానికి ముందుకు వెళ్తాం. ఏ పార్టీ వెనకాడుతుందో, ఏ పార్టీ మద్దతు ఇవ్వడానికి రాదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరు దోషులో, ఎవరు పాపాత్ములో. ఇంతకాలం జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఖచ్చితంగా మీ పాత్ర, మీ నిజమైనటువంటి వైఖరిని మరి బయటపెట్టి రాజ్యాంగ సవరణకు ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.